హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కదా యారోగంట్ హస్బెండ్ లలితను వాళ్ళ ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వచ్చాడు నరేంద్ర. అతను ఇంటికి వచ్చేసరికి హాల్లో తన అత్తయ్య మామయ్యతో పాటు సునీత కూడా ఉంది. సారీ అత్తయ్య, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కలిస్తే వెళ్ళాను, మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు సారీ అన్నాడు. పర్వాలేదు నరేంద్ర, నిన్ను చూడాలి అనిపించింది, అలానే నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది శారద. ఏంటా విషయం అని సునీతను ఒకసారి చూసి తన తండ్రి పక్కన కూర్చున్నాడు. ఈ సంవత్సరంలో సునీత డిగ్రీ అయిపోతుంది కదా, మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము అంది ఆవిడ. పెళ్ళేంటి అత్తయ్య అని షాకింగ్గా అడిగాడు. మీ చిన్నప్పుడే అనుకున్నాం నరేంద్ర, సునీతకు నీకు పెళ్లి చేయాలని. ఎలానో నువ్వు సెటిల్ అయ్యావు, తన చదువు పూర్తయింది, అందుకే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము అన్నారు హరిశ్చంద్ర గారు. నాకు ఇష్టం లేదు నాన్న అన్నాడు వెంటనే. అతని మాటకి అందరూ షాక్ అయ్యి చూశారు. ఎందుకు ఇష్టం లేదు అని కోపంగా అడిగారు హరిశ్చంద్ర గారు. ఇంకా తప్పదని గట్టిగా ఊపిరి పీల్చి వదిలి, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనగానే ఈసారి పెద్ద షాక్ తగిలింది అందరికీ. సునీతతో క్లోజ్గా ఉంటే సునీత అంటే ఇష్టం అనుకున్నారు. ఇప్పుడు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనగానే నమ్మలేక నరేంద్ర వైపే కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు. సునీత అయితే అతను చూపిస్తున్న కేరింగ్, మంచితనం నచ్చి అతనిపై ఎక్కువ ప్రేమ పెంచుకుంది. ఇప్పుడు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనగానే ఆమె గుండెల్లో గుణపం దిగినట్టు నొప్పిగా అనిపిస్తుంది. బలవంతంగా కన్నీళ్లు ఆపుకొని అతను ఏం చెప్తాడా అని చూస్తుంది. ఏంటి నువ్వనేది నరేంద్ర? నీకు సునీత పెళ్లి చేయాలని మీ చిన్నప్పటి నుండి అనుకుంటున్నాం కదా, మరి ఇంకొక అమ్మాయిని ఎలా ప్రేమించావు అని సీరియస్గా అడిగారు హరిశ్చంద్ర గారు. నాన్న, ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో తెలీదు. నాకు ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా నచ్చింది, తనకి నేను నచ్చాను, ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అన్నాడు నరేంద్ర. ఆ అమ్మాయిని మర్చిపోయి సునీతను పెళ్లి చేసుకో, తను నీ మీదే ఆశలు పెట్టుకుంది చిన్నప్పటి నుండి. చూడండి నాన్న, సునీత కోసం నేను పెళ్లి చేసుకుంటే తను సంతోషంగా ఉండదు. ఎందుకంటే మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరి మెడలో తాళి కట్టలేను. కట్టినా తను బాధపడాలి, నేను బాధపడాలి అన్నాడు స్థిరంగా. హరిశ్చంద్ర గారు ఏదో అనబోతుంటే, ఆగండి బావగారు, వాడికి ఇష్టం లేకుండా పెళ్లి చేయొద్దు, వాడు మనసుకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయండి అన్నారు సునీత ఫాదర్. అవును అన్నయ్య, వాడి సంతోషమే మేము కోరుకునేది, వాడికి నచ్చినట్టు చేయండి అని చిరునవ్వుతో చెప్తుంది నరేంద్ర అత్తయ్య. హరిశ్చంద్ర గారు సునీత ముందు నిలబడి నన్ను క్షమించి అమ్మా అన్నారు. లేదు మావయ్య, మీరు ఇందులో క్షమాపణలు చెప్పడానికి ఏముంది? బావ చెప్పినట్టు మీరు మా ఇద్దరికి పెళ్లి చేస్తే ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి తప్ప సంతోషంగా ఉండలేను. బావకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయండి అంది. నా బంగారు తల్లి అని సునీత తల నిమురుతారు. సునీత నరేంద్ర ముందు నిలబడి, కంగ్రాట్స్ బావా, నీ లవ్ సక్సెస్ అయినందుకు. మా అక్కని ఎప్పుడు పరిచయం చేస్తావు అని నవ్వుతూ అడిగింది. ఫస్ట్ నీకే పరిచయం చేస్తాను, డిన్నర్ చేసావా అని అడిగాడు. హా, తినేసాం, ఇంకా మేము వెళ్తాం అంది. సారీ సునీత అని సునీత చేతిని పట్టుకొని చెప్తాడు. మనలో మనకి సారీ దేనికి బావా, అయినా నువ్వేం తప్పు చేశావు అని చెప్పావు అంది. సరే నేను డ్రాప్ చేయనా అని అడుగుతాడు. వద్దు అల్లుడు, జగదీష్ని రమ్మని చెప్పాను, మేం వెళ్తాం అని వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నరేంద్రని సీరియస్గా చూసి ఆయన గదిలోకి వెళ్ళిపోయారు హరిశ్చంద్ర గారు. అమ్మయ్య, అత్తయ్య మావయ్య కన్విన్స్ అయ్యారు. ఇంకా నాన్న కోపం నీటిపై బుడగలాంటిది, ఆయన కోపం ఈజీగా పోగొట్టొచ్చు అని మనసులోనే అనుకొని తన రూమ్కి వెళ్ళి బెడ్పై పడుకొని లలిత అతని ప్రేమను ఒప్పుకోవడంతో హ్యాపీగా నిద్రలోకి జారుకున్నాడు. లల్లి, నాకు చాలా హ్యాపీగా ఉందే అని లలిత చేతులు పట్టుకొని ఊపేస్తూ సంతోషంగా చెప్పింది స్వప్న. చాలా అందంగా ప్రపోజ్ చేశారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా ప్రపోజ్ చేస్తారని. ఆఫీస్లో ఎంత సైలెంట్గా ఉంటారు, అటువంటి ఆయన ఇలా మాట్లాడతారు అనుకోలేదు. ఇదంతా నీ వల్లే అని కూడా అర్థమవుతుంది అని లలిత బుగ్గలు పట్టుకొని లాగింది. చిన్నగా నవ్వి స్వప్న నుండి విడిపించుకొని బెడ్పై కూర్చుంది లలిత. ఏమైంది, నీ మొహంలో హ్యాపీనెస్ కనిపించడం లేదు, ఎందుకు అని ఆమె పక్కన కూర్చుంటూ అడిగింది. ఈరోజు జరిగింది నిజమే కదా స్వప్న, కళ్ళు తెరిచి చూస్తే కలైపోదుగా. నిజంగా నన్ను ప్రేమించిన వ్యక్తి నా జీవితంలోకి వస్తున్నారా అంటే నాకు నమ్మకం కుదరడం లేదు అంది చేతికి ఉన్న రింగ్ తడుముకుంటూ. ఏయ్, ఎటువంటి థాట్స్ పెట్టుకోకు, అందరూ అందం చూసి కాదు మనసును చూసి ఇష్టపడతారు. నువ్వు నరేంద్రకు మనసుకు నచ్చావు, నీ చేతిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరు. నాకు నమ్మకం కలిగింది, నువ్వు నమ్మకం ఉంచు అంది స్వప్న. హమ్, అలాగే అని తల ఊపింది. రేపటి నుండి తమరు మాకు దొరకరేమో అని అంది స్వప్న. ఎందుకలా అంటున్నావు అని అయోమయంగా అడిగింది లలిత. అదేంటమ్మా, లవ్ బర్డ్స్ ఇద్దరు ఒకే చోట వర్క్ చేస్తారు, ఆఫీస్లో కబుర్లు, పికప్లు, డ్రాపింగ్లు, వీకెండ్ సినిమాలు, షాపింగ్లు, ఇలా బిజీగా ఉంటారు, ఇక మేమెందుకు గుర్తుంటాం అని లలిత బుగ్గపై పొడుస్తూ చెప్పింది. లేదు, అలాంటివి ఏమీ ఉండవు, ఎందుకంటే సార్ నేను లవ్ చేసుకుంటున్నాం అని ఆఫీస్లో ఎవరికూ చెప్పొద్దు అని చెప్తాను అంది. ఏయ్ పిచ్చా, ఎందుకు చెప్పొద్దు అంటున్నావు? మీరిద్దరు లవర్స్ అని అందరికీ తెలిస్తే మీ గురించి తప్పుగా మాట్లాడుకోవడానికి ఉండదు కదా అని కోపంగా అడిగింది. నువ్వు మర్చిపోతున్నట్టున్నావు, మన ఆఫీస్లో చాలామంది వర్క్ చేసేవాళ్ళు మన ఊరి వాళ్ళే. వాళ్ళకు మా గురించి తెలిసి నాన్న వాళ్ళకి చెప్తే
వాళ్ళెవరి ద్వారానో నా గురించి తెలిసే కంటే ఇంకొక 6 నెలల్లో నేనే ఆయన్ని మా ఫ్యామిలీకి పరిచయం చేస్తాను. అప్పటి వరకు మా గురించి ఎవరికీ తెలియకూడదు. ఆయన్ని అడుగుతాను, కాదనరు అనుకుంటున్నా అంది. సరే నీ ఇష్టం. ఆయన ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అని డౌట్‌గా అడిగింది స్వప్న. లేదు ఆయన ఒప్పుకుంటాడు. నాకు నమ్మకం ఉంది అంది. ఇదే లలిత చేసిన తప్పు. దీనివల్లే ఆమె జీవితం తలక్రిందులవుతుందని తెలియదు. తెలిస్తే వాళ్ళ ప్రేమ విషయం దాచేది కాదేమో పాపం. నరేంద్ర, లలిత వెళ్ళిపోయిన తర్వాత ధనుంజయను తన ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి తిరిగి వస్తున్న జగదీష్కి తండ్రి నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు. కాల్ మాట్లాడి కారు నరేంద్ర ఇంటి వైపు తిప్పి ఈ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళారు నాన్న అని ఆలోచిస్తూనే నరేంద్ర ఇల్లు రావడంతో కార్ స్టాప్ చేసిన అతనికి తండ్రితో పాటు తన తల్లి చెల్లి ఉండడంతో అనుమానంగా ఆయన వైపు చూసి ఏమైంది నాన్న అని అడిగాడు. ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అని ఆయన కారెక్కి ఫ్రంట్ సీట్లో కూర్చుంటే సునీత, శారద వెనక కూర్చున్నారు. వాళ్ళందరూ మొహం ఒకసారి చూసి కారెక్కి స్టార్ట్ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. దారిలో ఎవరూ మాట్లాడుకోలేదు. అందరూ విండోల నుండి బయటికి చూస్తూ కూర్చున్నారు. పైగా సునీత ఫేస్ తేడాగా కనిపిస్తుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తారు అని నాన్న అన్నారుగా అనుకొని ఫాస్ట్గా ఇంటికి తీసుకెళ్లాడు. కార్ దిగి అందరూ లోపలికి వెళ్ళారు. జగదీష్ మదర్ అండ్ ఫాదర్ హాల్లో సోఫాలో కూర్చుంటే సునీత ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది. వెళ్తున్న కూతురి వైపే బాధగా చూస్తూ ఉండిపోయారు వాళ్ళు. చెల్లెలి ప్రవర్తన అర్థం కాకుండా ఉంటే ఏం జరిగింది నాన్న, ఈ టైంలో మీరు మామయ్య ఇంటికి వెళ్ళారు ఎందుకు? సునీత ఎందుకు డల్గా ఉంది అని అడిగాడు ఒక నిట్టూర్పు. చిన్నప్పటి నుండి నరేంద్రను నీ చెల్లెలికి పెళ్లి చేయాలి అని మేము మీ మామయ్య అనుకున్నాం అన్నారు ఆయన. అవునా, అయితే ఏమైంది అని అడుగుతాడు. నరేంద్ర లైఫ్లో సెటిల్ అయ్యాడు కదా, నీ చెల్లి చదువు కూడా అయిపోతుందని వాళ్ళిద్దరినీ పెళ్లి గురించి మాట్లాడడానికి ఈరోజు వెళ్ళాం అని అక్కడ జరిగింది మొత్తం చెప్తారు. అలా ఎలా వదిలేసి వచ్చేశారు నాన్న, గట్టిగా అడగకుండా అని కోపంగా అడిగాడు. ఏం అడగాలి జగదీష్, అతని మనసులో వేరొక అమ్మాయి ఉంటే చెల్లిని ఇచ్చి పెళ్లి చేసి దాని గొంతు కోయమంటావా? నా కూతుర్ని పెళ్లి చేసుకునేవాడికి ఆస్తి లేకపోయినా పర్వాలేదు, కానీ అతని మనసులో నా కూతురు మాత్రమే ఉండాలి. ఇంకా ఈ విషయం వదిలేయండి అని లేచి ఆయన రూమ్కి వెళ్ళిపోయారు. కోపంగా తన రూమ్కి వెళ్తున్న జగదీష్ సునీత రూమ్ ముందు నిలబడి ఓరగా ఆమె రూమ్ డోర్ తీసి చూశాడు. బెడ్పై బోర్ల పడుకుని ఏడుస్తుంది సునీత. చెల్లెలి బాధ చూస్తుంటే ఆమె నరేంద్రపై ఎంత ప్రేమ పెంచుకుందో అర్థమవుతుంది. నిన్ను వదిలిపెట్టను లలిత, ఇన్ని రోజులు మీ ఇద్దరిని విడదీయాలి అనుకున్నాను, కానీ ఈరోజు నా చెల్లెలి బాధకు కారణం నువ్వు. నీ జీవితం నలుగురిలో నవ్వులు పాలు చేస్తాను. ఎవరినైతే ప్రేమించావో వాడి చేత నిన్ను చీకొట్టిస్తాను అని కసిగా అనుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లలిత మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి దేవునికి పూజ చేసుకొని స్వప్నకి తనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి స్వప్నకు నిద్రలేపింది. అబ్బా ఏంటి ఎంత పొద్దున్నే లేపావు, ఇంకాసేపు పడుకుంటాను అని మళ్ళీ ముసుగు తన్నింది. స్వప్న టైం ఆల్మోస్ట్ 8 అయ్యింది లే అని అనగానే లేచి కూర్చొని లలిత ఫేస్ చూసింది. పొద్దున్నే లక్ష్మీదేవిలా దర్శనం ఇచ్చావే, ఈ రోజంతా నాకు మంచి జరుగుతుంది అంది లలిత బుగ్గలు లాగుతూ. చాలు ఆపు, నీకిప్పుడు నేను అందంగానే కనిపిస్తాను అని తను వేసుకున్న ఓని తీసి డ్రెస్ వేసుకుంది. హలో, తమను మర్చిపోతున్నారు. నాకు మాత్రమే కాదు ఇంకొకరికి మీరు అందంగా కనిపించారు. ఆ అందం మెచ్చి మీకు ప్రపోజ్ చేశారు, మర్చిపోయారా అంది. స్వప్న మాటలకి నిన్న నరేంద్ర ప్రపోజల్ గుర్తొచ్చి చిన్నగా సిగ్గుపడింది. అబ్బో పిల్లకి సిగ్గుపడుతుంది, కొంచెం దాచుకోమ్మా అంది. ఏయ్ పోవే, వెళ్ళి రెడీ అవ్వు, ఆఫీస్కి టైం అవుతుంది అని స్వప్నను వాష్రూమ్లోకి నెట్టింది. స్వప్న, లలిత బ్రేక్ఫాస్ట్ చేసి తమ లంచ్ బాక్స్ తీసుకొని స్కూటీలో ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. స్కూటీ దిగిన లలితకు ముగ్గురు అమ్మాయిలు అటువైపు చూస్తూ మాట్లాడుకోవడం చూసి తను అటువైపు చూసింది. బ్లూ కలర్ జీన్పై లెమన్ ఎల్లో షర్ట్ వేసుకొని షర్ట్ ఇన్షర్ట్ చేసి స్టైల్గా బైక్పై కూర్చొని ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు నరేంద్ర. ముట్టుకుంటే మాసిపోయే రంగు, సిక్స్ ప్యాక్ లేకపోయినా డైలీ జాగింగ్ చేయడం వల్ల ఫిట్గా ఉన్న బాడీ, కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని బైక్పై కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న అతని స్టైల్ చూసి ఎవరైనా పడిపోవాల్సిందే. చూపు మార్చకుండా అతని వైపే చూస్తున్న అమ్మాయిని చూస్తుంటే కొట్టాలనిపించింది లలితకి, కానీ కంట్రోల్ చేసుకొని అలానే చూస్తుంది. కాల్ మాట్లాడడం పూర్తయిన తర్వాత ఎదురుగా లలిత కనిపించడంతో నవ్వుతూ చేతిని ఊపుతూ హాయ్ చెప్పాడు. ఆ ముగ్గురు అమ్మాయిలు వెనక లలిత ఉండడంతో వాళ్ళు తమకే చేతిని ఊపాడు అనుకొని పొంగిపోతూ నరేంద్ర దగ్గరికి వెళ్ళి మాటలు కలిపారు. తను లలితకు హాయ్ చెప్తే వీళ్ళకి అనుకొని పొరపడ్డారు అని ఇబ్బందిగా వాళ్ళకి ఆన్సర్ చేస్తూ లలిత కోసం చూస్తే తను లిఫ్ట్లో వెళ్ళిపోతూ కనిపించింది. వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని వెళ్ళేసరికి లలిత తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేసుకుంటుంది. కొన్ని నిమిషాల పాటు అక్కడే నిలబడి చూస్తున్నాడు ఆమె వైపే, కానీ ఆమె తలెత్తకుండా వర్క్ చేసుకుంటూ పోతుంది. ఎంతకీ ఆమె తలెత్తి చూడకపోవడంతో లంచ్ టైంలో మాట్లాడుకుందాం అని తన ఛాంబర్కి వెళ్ళిపోయారు. లంచ్ అవర్కి బాక్స్ తీసుకొని స్వప్నతో క్యాంటీన్కి వెళ్ళింది. స్వప్న, లలిత మాట్లాడుకుంటూ లంచ్ చేస్తుంటే వాళ్ళ ముందు సీట్లో కూర్చొని హాయ్ అని విష్ చేశాడు నరేంద్ర. లలిత చిన్న స్మైల్ ఇచ్చి మళ్ళీ తినడం స్టార్ట్ చేసింది.
నరేంద్ర స్వప్నకు సైగ చేయడంతో ఆమె ఫోన్ తీసుకుని కాల్ చేసుకుంటున్నట్టు అక్కడి నుండి వెళ్ళిపోయింది. స్వప్న వెళ్ళిన వైపు కంగారుగా చూస్తుంటే, ఏమైంది లలిత, అలా ఉన్నావు? మార్నింగ్ పార్కింగ్ ప్లేస్లో జరిగిన దానికి కోపం వచ్చిందా? నేను కావాలని వాళ్ళతో మాట్లాడలేదు. నీకు హాయ్ చెప్తే వాళ్ళకి చెప్పాను అనుకుని వచ్చి నన్ను రౌండప్ చేశారు అంటుంటే, సార్ నేను ఆ విషయంపై మీతో మాట్లాడడం లేదు అని కాసేపు సైలెంట్ అయ్యింది. ఏమైంది? నువ్వు ఏదైనా నాతో చెప్పాలి అనుకుంటున్నావా అని తన చేతిని పట్టుకొని అడుగుతాడు. నరేంద్ర చేతిని పట్టుకోవడంతో చుట్టూ ఒకసారి చూసింది. లంచ్ టైం అయిపోవడంతో క్యాంటీన్లో వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరు. సార్, అది నేను ఒకటి అడుగుతాను, ఆ ఒక్కటి చేస్తారా అని అడుగుతుంది. ఏంటది? భయపడకు అని తన చేతిని ప్రెస్ చేస్తాడు. నరేంద్ర కళ్ళల్లో ఒకసారి చూసి, అది మన విషయం ఆఫీస్లో ఎవరికీ తెలియకూడదు అని స్వప్నకు ఏం చెప్పిందో అదే విషయం నరేంద్రకు చెప్పింది. ఏంట్రా అలా మాట్లాడతాం? కావాలి అంటే నీ పేరెంట్స్తో మాట్లాడతాను. ఎవరికో భయపడి మన లైఫ్ ఎంజాయ్ చేయడం మానేస్తామా అని అడుగుతాడు. సార్, నేను ఇక్కడికి వచ్చి 3 నెలలే కూడా కాలేదు. మాది అసలే పల్లెటూరు. సిటీకి జాబ్ చేస్తానని వెళ్ళింది, కానీ జాబ్ కాకుండా ప్రేమ వ్యవహారాలు నడిపింది అని చుట్టుపక్కల అందరూ నానా రకాలుగా మాట్లాడతారు. నా మీద నమ్మకంతో పంపించిన నా పేరెంట్స్కి ఇలాంటి మాటలు వింటే నన్ను ఏమీ అనరు, కానీ లోపల బాధపడతారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే మన గురించి బయటకు తెలియకూడదు. ప్లీజ్ కాదనకండి అని రిక్వెస్ట్ చేసింది. సరే ఒప్పుకుంటాను, కానీ ఒక కండిషన్ అన్నాడు. ఏంటది అని అడిగింది. మన లవ్ మ్యాటర్ ఎవరికి తెలియనివ్వను, కానీ డైలీ నాతో నైట్ 8కి బయటికి రావాలి అని అడిగాడు. ఏంటి నైట్ బయటకా? అది డైలీ ఎందుకు అని అయోమయంగా అడిగింది. ఎందుకేంటి? రోజు నీతో ఆఫీస్లో మాట్లాడకూడదు, కలవకూడదు అన్నావు. ఒక రోజు ఒక డైలీ నీతో మాట్లాడకుండా ఉండలేను. అందుకే నాతో బయటకు వస్తే నీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. దీనికి నువ్వు ఒప్పుకుంటేనే మన గురించి బయటికి చెప్పను. ఏమంటావు అని అడిగాడు. లలిత ఆలోచించి, అది నిజమే, ఆయనే కాదు నేను కూడా మాట్లాడకుండా ఉండలేను అని మనసులోనే అనుకొని ఓకే అంది నవ్వుతూ. థ్యాంక్ యూ, దీనికైనా ఒప్పుకున్నందుకు అని అటు ఇటు చూసి లలిత చేతిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న జగదీష్ మనసులోనే రగిలిపోయాడు. అక్కడ నా చెల్లిని బాధ పెట్టి మీరు సంతోషంగా ఉంటారా? అది జరగనివ్వనని లలిత వైపే చూస్తున్న ధనంజయని కదిపి, నువ్వు ఎలాగైనా సరే ఆ లలితతో ఫ్రెండ్షిప్ చేయి, అది నిన్ను నమ్మేలా చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. లలితకు ప్రామిస్ చేసినట్టు తన ప్రేమ విషయం ఆఫీసులో ఎవరికీ తెలియనివ్వలేదు. జగదీష్ ధనుంజయ్కి కొన్ని రోజుల తర్వాత చెప్దామని వాళ్ళకి లలిత తన లవ్ యాక్సెప్ట్ చేసినట్టు చెప్పలేదు. జగదీష్ తను వేసిన ప్లాన్ వల్ల నరేంద్ర లవ్ ప్రపోజల్ గురించి అడగలేదు. నరేంద్ర చెప్పే వరకు వెయిట్ చేయాలి అనుకున్నాడు. ధనుంజయ్ని కూడా అడగవద్దు అని చెప్పాడు. ఆ రోజు ఈవినింగ్ ఆఫీస్ టైం అవ్వడంతో పార్కింగ్ ప్లేస్కి వచ్చిన నరేంద్ర అక్కడ ఉన్న లలితను కళ్ళతోనే బాయ్ చెప్పి ఈవినింగ్ బయటకు వెళ్ళడానికి రెడీగా ఉండమని సైగ చేశాడు. లలిత ఓకే అని కళ్ళతో చెప్పి స్వప్న స్కూటీ తీసుకొని రావడంతో ఎక్కి కూర్చుంది. తను ఎక్కిన తర్వాత స్కూటీ స్టార్ట్ చేసి తమ ఫ్లాట్కి స్టార్ట్ అయ్యారు. నైట్ నరేంద్ర చెప్పినట్టు బయటకు వెళ్ళడానికి రెడీ అయింది. ఈసారి ఏ మెరుగులు దిద్దొద్దు, ఇలానే ఉండనివ్వు అని స్వప్నకు చెప్పి తను ఎప్పుడు రెడీ అయ్యే విధంగా రెడీ అయ్యి నరేంద్ర కాల్ కోసం వెయిట్ చేస్తుంది. కార్ కాకుండా అతను ఆఫీస్కి వేసుకొని వెళ్ళే బైక్ తీసి లలిత ఫ్లాట్కి చేరుకున్నాడు. ఫోన్ తీసి లలితకి మెసేజ్ చేశాడు, కింద ఉన్నాను రమ్మని. స్వప్నతో కబుర్లు చెప్తున్న లలిత తన ఫోన్లో నరేంద్ర నుండి వచ్చిన మెసేజ్ చూసి, నేను వెళ్తానే, ఆయన కింద ఉన్నారట అని లేచింది. ఓకే ఓకే ఎంజాయ్, స్పేర్కి జాగ్రత్త అని లలిత బయటకు వెళ్ళడంతో డోర్ క్లోజ్ చేసుకుంది. లలిత రావడం చూసి బైక్ స్టార్ట్ చేసి ఎక్కు అని సైగ చేశాడు. ఆమె ఎక్కగానే ముందు చార్మినార్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. లైట్ వెలుగులో మధ్యలో మెరిసిపోతున్న చార్మినార్ చూసి లలిత ఎగ్జైట్ అయ్యింది. నరేంద్ర మాత్రం ఆమె కళ్ళలో వస్తున్న మెరుపులు అపురూపంగా చూస్తున్నాడు. అక్కడే అంతా చూస్తూ చిన్న చిన్న షాపింగ్ చేసి అప్పటికే టైం 9:30 అవ్వడంతో లలితను తీసుకొని ఫ్లాట్కి స్టార్ట్ అయ్యాడు. దారిలో పానీపూరి బండి కనిపించి బైక్ ఆపమని చెప్పింది. బైక్ దిగి ఇద్దరు పానీపూరి బండి దగ్గరికి వెళ్ళారు. హ్యాపీగా పానీపూరి తింటున్న లలితను చూసి, నువ్వు బయటకు రావడం ఇదే ఫస్ట్ టైంనా అని అడిగాడు. తింటున్నదల్లా ఆగి, ఎందుకు అలా అడిగారు అంది. ఇవన్నీ ఫస్ట్ టైం చూసినట్టు ఫీల్ అవుతున్నావుగా, అందుకే అడిగా. లేదు, నేనెప్పుడూ బయటకు రాలేదు, అది నైట్ టైంలో అస్సలు రాలేదు అంది. వాట్, బయటకు రాలేదా? నాకు తెలిసి స్వప్న నువ్వు 3 నెలలుగా హైదరాబాద్లో ఉంటున్నారు. మరి ఈ 3 నెలల్లో అట్లీస్ట్ ఒక్కసారి కూడా బయటకు రాలేదా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. లేదు సార్, మాకు ఏ అవసరం ఉన్నా ఆర్డర్ పెట్టుకుంటాను. అప్పుడప్పుడు మా ఫ్లాట్కి దగ్గరలో ఉన్న గుడికి వెళ్తాం. ఇంకా మేము బయటికి రాకపోవడానికి కారణం నాకు కొంచెం భయం ఎక్కువ. అందుకే నా కోసం స్వప్న కూడా బయటికి రాదు. అంత భయం ఉన్న దానివి నాతో రావడానికి ఒప్పుకున్నావు, మరి భయం వేయలేదా అని కళ్ళెగరేసి అడుగుతాడు. భయం ఉంది, కానీ మీరు నా పక్కన ఉన్నారనే ధైర్యం కూడా ఉంది అని అతని కళ్ళలోకి చూస్తూ చిరునవ్వుతో చెప్పింది. లలిత తనపై పెట్టుకున్న నమ్మకానికి నరేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. థ్యాంక్ యూ లలిత, నాపై నమ్మకం ఉంచినందుకు.
మాట ఇస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చేతిని విడిచిపెట్టను అని ఆమె చేతిని తన చేతి వేళ్లతో పెనవేసి చెప్తాడు. లలిత కూడా అతని వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి ఇద్దరూ తేరుకొని ఫ్లాట్కి స్టార్ట్ అయ్యారు. అవును, స్వప్నకు బాయ్ ఫ్రెండ్ లేడా అని డ్రైవ్ చేస్తూ అడిగాడు. ఎందుకు అలా అడిగారు అంది. ఏం లేదు, తను నీకన్నా అప్డేట్లా కనిపిస్తుంది కదా, అనుమానం వచ్చి అడిగాను. లేదు, ఇప్పటి వరకు తనకి ఎవరూ ప్రపోజ్ చేయలేదు. కారణం, స్వప్న వాళ్ళ ఫ్యామిలీ మా ఊర్లో అందరికంటే ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళు. పైగా వాళ్ళ ఫ్యామిలీకి డబ్బు లేని వాళ్ళు అంటే చులకన. దాంతో కాలేజీలో ఎవరు ప్రపోజ్ చేసినా వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే వార్నింగ్కి డ్రాప్ అయిపోయేవారు. వాళ్ళు నాతో కూడా ఫ్రెండ్షిప్ చేయొద్దని చెప్పారు, కానీ ఇది వినలేదు. ఈ ఒక్క విషయంలో మీ మాట విన్ను అని తెగేసి చెప్పింది. వాళ్ళు ఏమనుకున్నారో మరి, నాతో ఫ్రెండ్షిప్ చేసినా ఏమనలేదు. కానీ మన ఆఫీస్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నారుగా సుభాష్ సార్, అతను స్వప్నకు ప్రపోజ్ చేశారు అంది. అవునా, మరి ఓకే చెప్పిందా అని అడిగాడు. లేదు, వీళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుగా, నీపై నాకు అటువంటి ఫీలింగ్స్ ఏం లేవు అని రిజెక్ట్ చేసింది. కానీ అతను నీకు నాపై ఫీలింగ్స్ పుట్టే వరకు వెయిట్ చేస్తాను అని చెప్పారట. సుభాష్ మంచివాడే, నేను జాయిన్ అయినప్పటి నుండి చూస్తున్నా. అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడం కానీ, వెకిలి వేషాలు వేయడం కానీ చేయడం చూడలేదు. వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉంటాడు. హీ ఈజ్ ఎ నైస్ గాయ్, ఓకే చెప్పొచ్చుగా అన్నాడు. పెళ్లి విషయం వాళ్ళ ఫ్యామిలీకి వదిలేసింది. తను వదిలేసింది అనే కంటే వాళ్ళే ఏదో విషయంలో లాక్ చేసి ఒప్పించారు అని చెప్పవచ్చు అంది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఫ్లాట్కి చేరుకున్నారు. బైక్ దిగి నరేంద్రకు బాయ్ చెప్పి వెళ్తున్న లలితను ఒక నిమిషం తర్వాత తన వెనకే వస్తున్న నరేంద్రను చూసి ఎక్కడికి అని అడిగింది. చుట్టుపక్కల ఎవరూ కనిపించడం లేదు. లిఫ్ట్లో మీ ఫ్లోర్ వరకు వస్తాను, నువ్వు సేఫ్గా వెళ్ళే వరకు నా మనసు కుదుటపడదు అని ఆమెతో లిఫ్ట్లోకి వెళ్ళాడు. లలిత చిన్నగా నవ్వి తమ ఫ్లోర్ బటన్ నొక్కింది. ఇద్దరి మధ్య మౌనం. తమ ఫ్లోర్ రావడంతో నరేంద్రకు బాయ్ చెప్పి వెళ్తున్నా తన చేతిని పట్టుకొని గాఢంగా హగ్ చేసుకొని గుడ్ నైట్ అని చెవిలో చెప్పి ఫాస్ట్గా లిఫ్ట్లోకి వెళ్ళిపోయాడు. నరేంద్ర వెళ్ళిపోయినా ఇంకా అక్కడే నిలబడిపోయింది లలిత. తన బాడీపై అతని స్పర్శ, తన చేతిలో తన చెవిలో అతని వెచ్చని ఊపిరి ఇంకా తనతోనే ఉన్నట్టు అనిపిస్తుంటే 10 నిమిషాల తర్వాత తేరుకొని ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసుకొని బెడ్రూమ్కి వెళ్ళి బెడ్పై వాలిపోయింది. పదే పదే అతని స్పర్శ గుర్తొస్తుంటే బుగ్గల్లో నుండి వెచ్చని ఆవిర్లు వస్తున్నాయి. అప్పటికే స్వప్న గాఢ నిద్రలో ఉంది. ఆమెను ఒకసారి చూసి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి పడుకుంది. అతని తలుపుల్లో నిద్ర రాకపోతుంటే ఎప్పటికో కష్టంగా నిద్రలోకి జారుకుంది. ఇటు నరేంద్ర పరిస్థితి ఏం భిన్నంగా లేదు. లలిత పక్కన ఉంటే కొంటే కోరికలు పుడుతున్నాయి. ఆమెతో ఉన్నప్పుడు ఆమె నవ్వు, ఆమె అతనికి దగ్గరగా వచ్చినప్పుడు ఆమె ఒంటి పరిమళం అతన్ని కుదురుగా ఉండనివ్వలేదు. కష్టంగా అతని ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకున్నాడు. కానీ లిఫ్ట్లో కంట్రోల్ కాలేక గాఢంగా హత్తుకొని ఇంకా అక్కడ ఎక్కువ సేపు ఉండలేక ఫాస్ట్గా వచ్చేశాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.